స్థానిక శాసనసభ్యురాలు గౌరవనీయురాలు శ్రీ గల్లా మాధవ్ గారికి, ఈస్ట్ నియోజకవర్గ శాసనసభ్యులు సోదర సమానులు నజీర్ గారికి, జనసేన రాష్ట్ర నాయకులు శ్రీనివాస్ గారికి, జిల్లా పార్టీ నాయకులు శ్రీ వెంకటేశ్వర గారికి, సోదర సమానులు నాని గారికి, మోహన్ కృష్ణ గారికి, డేగల ప్రభాకర్ గారికి, కనకరాజ్ గారికి, తిరుమలరావు గారికి, నజీర్ గారికి, బాబు గారికి, సోదరి భారతి గారికి, ఈనాడు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సోదరి సోదరమణులకి, ఎన్డీఏ కూటమి నాయకత్వానికి, నాయకులకి, పాత్రికేయులకి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. చాలా సంతోషం. ఈరోజు రెండు విషయాలకి పరిమితమై నేను మాట్లాడతాను మీ అందరితో. ఒకటి, మీ అందరూ కూడా ఈ రాష్ట్రంలో మొన్న జరిగిన సాధారణ ఎన్నికల్లో మీరు ఇచ్చినటువంటి తీర్పు చారిత్రాత్మకమైనటువంటి తీర్పు, కానీ విని ఎరగనటువంటి తీర్పు. 77 ఏళ్ల స్వాతంత్రంలో జరిగిన ఎన్నికల్లో ఇంతటి ఘన విజయం ఎప్పుడు ఇవ్వనటువంటి విధంగా అచంచలమైన విశ్వాసం, నమ్మకంతో కూటమి ప్రభుత్వాన్ని మీరందరూ కూడా ఏర్పరిచారు. ఆ కూటమి ప్రభుత్వానికి మనం మద్దతు పలకాలి, గౌరవించుకోవాలి, రక్షించుకోవాలి. ఈ రోజున కూటమి నాయకత్వం, కూటమి అభ్యర్థిగా నన్ను ఎంపిక చేసినటువంటి పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, పురంధేశ్వరి గారికి, లోకేష్ గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. ఈరోజు మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, మనకున్న నాయకుడు అగ్నికి ఆజ్యం తోడైనట్టుగా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు. వీళ్ళిద్దరి యొక్క నాయకత్వంలో ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా ముందుకు వెళ్ళటానికి నిరంతరం పనిచేస్తున్నటువంటి విధానం మనం గత 7 నెలలుగా చూస్తున్నటువంటి వాస్తవం. మన నాయకుడి గురించి మనందరికీ తెలుసు. ఏ రకమైనటువంటి స్ఫూర్తితో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి అహర్నిశలు ప్రయత్నిస్తూ మనందరి సమస్యల్ని పరిష్కరిస్తూ ముందుకు సాగే నాయకత్వం మన నాయకత్వం. గత ప్రభుత్వానికి, ఈనాటి ప్రభుత్వానికి సమస్య ఎక్కడుంటే అక్కడుండే ప్రభుత్వం ఈనాటి ప్రభుత్వం. సమస్యల పట్ల స్పందించే ప్రభుత్వం ఈనాటి ప్రభుత్వం. సమస్య ఏ రకంగా ఉంది అని చెప్పి వినటమే కాకుండా ఆ సమస్యకి పరిష్కార మార్గం వెతకగలిగే నాయకత్వం మన దగ్గర ఉంది. ఈ రోజున మనకి రాజధాని లేనటువంటి రాష్ట్రం, ప్రాజెక్టులు లేనటువంటి రాష్ట్రం, పారిపోయినటువంటి పరిశ్రమలు ఉన్నటువంటి రాష్ట్రం మన రాష్ట్రం. ఈ రోజున ఇలాంటి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి నిరంతరం ప్రయత్నిస్తూ మరి 6,33,568 కోట్లు పెట్టుబడులను తీసుకొచ్చినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వాన్ని. తద్వారా 4,10,125 ఉద్యోగాల్ని ఏదైతే మేనిఫెస్టోలో పొందుపరుచుకున్నామో 20 లక్షల ఉద్యోగాల్ని ప్రభుత్వ పరంగా, అదేవిధంగా ప్రైవేటు పరంగా ఏదైనా సరే 20 లక్షల ఉద్యోగాల్ని ఈ రాష్ట్రంలో ఇస్తాము అని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి ఈ కూటమి నాయకత్వం అమలు చేయబోయే కార్యక్రమంలో భాగంగా
4,10,125 ఉద్యోగాలను ఇవ్వబోతా ఉన్నామని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నాం. అంతేకాదు రాజధాని నిర్మాణం, ఎలాంటి రాజధాని, ఏ రకమైనటువంటి రాజధాని, మన రాజధాని ప్రపంచంలో ఏ ఒక్క దేశంలో కూడా ప్రజల యొక్క భాగస్వామ్యంతో ఏర్పడినటువంటి ఏ రాజధాని కూడా ఎక్కడా లేదు. ప్రపంచంలో, భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఏర్పడినటువంటి ప్రజా రాజధాని నామకరణం అమరావతి అని చేసుకున్నాం. అలాంటి రాజధానిని మరలా తిరిగి నిర్మాణం చేసుకునేటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి మనం మద్దతు పలకాల్సిన అవసరం ఉందా లేదా మీ అందరూ ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఈ రోజున జీవనాడి అయినటువంటి పోలవరం ప్రాజెక్టుని మనం బతికించుకోవాల్సిన అవసరం ఉంది. సమస్త జీవరాశుల్ని కాపాడుకోవాలంటే ఏ రకంగా నీరు అవసరమో ఈ రోజున 3 పూట్ల అన్నం పెట్టే రైతన్నని బతికించడానికి జీవనాడైనటువంటి పోలవరాన్ని నిర్వీర్యం చేసినటువంటి ఆ పోలవరం ప్రాజెక్టుని మరలా ఈనాడు నిర్మాణం చేసుకోబోతున్నాం అని చెప్పి మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ రకంగా ఈ రోజున నిన్నటికే పూర్తి చేసుకున్నాం. దాదాపు మన యువ నాయకుడు లోకేష్ గారు 3,500 కిలోమీటర్లు దాదాపు కుప్పం నుంచి వైజాగ్ వరకు పాదయాత్ర చేయటమే కాకుండా పాదయాత్రలో ప్రతి వర్గాన్ని, ప్రతి వర్ణాన్ని కులరహితంగా, మతరహితంగా, వర్గరహితంగా అతి సామాన్య ప్రజానీకానికి దరిచేరి వాళ్ళని సృజించి వాళ్ళలో ఉన్న సమస్యల్ని చేపట్టి ఆ సమస్యల్ని పరిష్కరించడమే నా ధ్యేయంగా, నా శక్తి వంచన లేకుండా పనిచేస్తానని చెప్పిన ఆనాటి మాటలు ఈనాటి అమలు చేస్తున్నటువంటి నాయకత్వాన్ని మనందరం కూడా చూస్తా ఉన్నాం. ఇలాంటి మంచి ప్రభుత్వానికి మనం మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ నేపథ్యంలో నా ఎన్నిక రావటం అనేది ఒక అంశమైనా ఆ సందర్భంగా మీ అందరి యొక్క ఆశీస్సులు లేకపోతే మీ అందరి యొక్క సహకారం, మీ అందరి యొక్క సహాయం ఆశించిన దానికంటే ఒక అడుగు ముందుకు వేసి ఈ కూటమి నాయకత్వం ఆలోచించాల్సింది. ఈ కూటమి ప్రభుత్వానికి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది, గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది, మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ రకమైనటువంటి ఈ విజయం ద్వారా సందేశాన్ని ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీ అందరి యొక్క భుజస్కంధాల మీద ఉంది అనే భావంతో విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా. ఎందుకంటే మీరు ఒక సంకేతాన్ని ఇవ్వాలి, ఒక మంచి నాయకత్వం. మీ అందరికీ తెలుసు, ఆనాడు 1995లో విజన్ 2020 డాక్యుమెంట్ ని ప్రకటించినప్పుడు చాలా మంది కూడా చంద్రబాబు నాయుడు గారిని అపహాస్యంగా ఇది సాధ్యమా, కేంద్రం చేయాల్సింది, ఈనాడు ఒక ముఖ్యమంత్రి ఫెడరల్ సిస్టంలో ఇది సాధ్యమా అని చెప్పి రాజకీయ విశ్లేషకులు, పండితులు అందరూ కూడా మాట్లాడినటువంటి మాటలు ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఈనాడు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో హైదరాబాదుని ఏ రకంగా తీర్చిదిద్దారో మనందరికీ తెలుసు అని చెప్పి మీ అందరికీ మనం చేస్తాం. ఇక్కడికి విచ్చేసిన సోదరీమణులందరూ కూడా హైదరాబాదు నెలకొకసారి ఇల్లు వస్తూ ఉంటారు. ఆ ఓఆర్ఆర్ మీద నుంచి మైండ్ స్పేస్ లోకి ప్రవేశించినప్పుడు మనం స్వర్గంలో ఉన్నామా లేకపోతే నేల మీద ఉన్నామా అర్థం కాలేనటువంటి పరిస్థితికి తీసుకురాబడ్డటువంటి అంశం అది చంద్రబాబు నాయుడు గారికే దక్కింది అని చెప్పి మీ అందరికీ ఇప్పుడు గుర్తు చేస్తాం. సంకల్పం ఉన్న మనిషి మన నాయకుడు, సమస్యల్ని అర్థం చేసుకోగలిగిన నాయకత్వం. ఆ రకంగా ఈ రోజున ఒకళ్ళకి ఇద్దరు తోడైనటువంటి నాయకత్వం. చంద్రబాబు అంటే అతని కంటే ఆచంట మల్లన్న గనుడు అన్నట్టుగా మన పవన్ కళ్యాణ్ గారు, యువరక్తంతో ముందుకు అడుగేస్తున్నటువంటి లోకేష్ గారు, సంగమంలాగా ఒక పవిత్ర సంగమంలాగా గంగా యమున కలిసినప్పుడు, సరస్వతి కలిసినప్పుడు ఏ రకమైనటువంటి సంగమంగా మనం భావిస్తామో అలాంటి పవిత్ర సంగమంగా ఈ రోజున ఈ ముగ్గురు యొక్క నేతృత్వంలో, మోడీ గారి నాయకత్వంలో ఈరోజు ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నం
ఈ రోజున అభివృద్ధి వైపుకి గత పాలన నాశనం చేసినటువంటి అన్ని వ్యవస్థల్ని, గాడి తప్పిన వ్యవస్థల్ని గాడిలో పెట్టడానికి ఈరోజు నిరంతరం శ్రమిస్తున్నటువంటి నాయకత్వాన్ని మనం చూస్తా ఉన్నాం. ఈ రోజున నూతనంగా గెలిచిన శాసనసభ్యులు లేకపోతే కార్పొరేషన్ చైర్మన్లు ఆహర్నిశలు మీటింగులు పెట్టుకొని ఎక్కడ ఏది సాధించాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నటువంటి నాయకత్వాన్ని చూస్తా ఉన్నాం. ఈరోజే చంద్రబాబు నాయుడు గారు దాదాపు గంటన్నర పైన టెలికాన్ఫరెన్స్ చేయడం జరిగింది. కార్యకర్తల్ని మనం బతికించుకోవాలి, కార్యకర్తలకు న్యాయం జరిగేలాగా చూడాలి. అది ఒక అంశం అయితే, ఇంకో పక్కన ప్రభుత్వం ప్రజలకి అందుబాటులో ఉండేలాగా, ఎక్కడ కూడా అగాధాలు ఏర్పడకూడదు, అసమానతలు రాకూడదు. సమతుల్యంతో కూటమి ప్రభుత్వంలో, కూటమి నేతృత్వంలో ఈ రోజున ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి వైపుకు తీసుకువెళ్ళి సామాజిక న్యాయం, రాజకీయ న్యాయం ఈ రోజున ఈ రాష్ట్రంలో జరగాలి అని చెప్పి 33% ఈ రోజున చట్టసభల్లోకి రాబోతా ఉన్నారు మహిళలు. రాబోయే ఎన్నికల్లో ఏ స్థాయిలో అయినా సరే ఈ రోజున మహిళలకి అగ్రభాగాన, ఈరోజు మీ అందరికీ తెలుసు, ఈ రోజున 50% స్థానిక సంస్థల్లో మహిళలు ఉన్నారు అంటే అన్న నందమూరి తారక రామారావు యొక్క నేతృత్వంలో ఏర్పడినట్టు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరిగినటువంటి సంస్కరణ అని చెప్పి మీ అందరికీ, ఆడబిడ్డలకి ఆస్తిలో సగభాగం ఏ రకంగా కల్పించారు, రాజకీయ పందాలో కూడా మీ అందరికీ కూడా న్యాయం జరగాలని ఈ రోజున 33% రాబోతా ఉంది మహిళలకి చట్టసభల్లో. ఇది చారిత్రాత్మకమైనటువంటి అంశం. ఇలాంటి చారిత్రాత్మకమైన అంశాలతో కూడినటువంటి చారిత్రాత్మకమైన తీర్పుతో ఏర్పడినటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి మీరు అలసత్వం లేకుండా పనిచేయాల్సినటువంటి అవసరం. నేను రాజకీయ అనుభవంతో చెప్తా ఉన్నా, వేదిక మీద పెద్దలందరూ చెప్పారు 3,46,000 ఓట్లు చేరడానికి ఎంతో కృషి చేశారని. ఖచ్చితంగా మీ అందరి కృషి వల్లే ఈ రోజున 3,46,000 గతంలో 2 జిల్లాల్లో ఎప్పుడు కూడా ఇన్ని ఓట్లు నమోదైనటువంటి చరిత్ర ఇప్పటి వరకు లేదు. అది మీ వల్లే ఇది సాధ్యమైందని చెప్పి మీకు మనవి చేసుకుంటూ, అదేవిధంగా ఎన్నిక బూత్ వరకు, ఎన్నికల్లో ఓటేసే వరకు ఈ 3,46,000 మందిని ఏ రకంగా చేర్చారో దాంట్లో భాగంగానే ఇక్కడ వెస్ట్ లో 33,000, ఈస్ట్ లో 18,000 ఓట్లు ఏవైతే ఉన్నాయో, 27,000, 18,000, ఈ 45,000, 49 బూతుల్లో దాదాపు బూత్కి 2, అంటే దాదాపు 98 మంది ఈ రోజున బూత్ ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి వాళ్ళని మీ అందరూ కూడా, ఎవరైతే ఇక్కడ కూర్చున్నాళ్ళో అందరూ కూడా నాయకత్వం ఎవరైతే వహిస్తా ఉన్నారో, వివిధ స్థాయిల్లో వివిధ రూపాల్లో ఎవరైతే నాయకత్వం వహిస్తా ఉన్నారో, ఈ 49 బూతుల్ని విభజించుకొని మీ అందరూ కూడా ఈ యొక్క బూతుల్లో ఎవరెవరు ఉన్నారనేది చూసుకొని, అదే కాకుండా కూటమి నాయకత్వం ఈ రోజున 49 బూతుల్లో తెలుగుదేశం పార్టీ వాళ్లే కాకుండా ఈ రోజున బీజేపీ, అదేవిధంగా జనసేన నాయకత్వాన్ని కూడా వీళ్ళకి కలిపి ఈ యొక్క 55,000 మందిని ఓటుకు వచ్చేలాగా, మీరు 45,000 మందిని ఓటుకు వచ్చేలాగా మీరు చేయాల్సినటువంటి బాధ్యత. ఎప్పుడైతే ఆ బాధ్యతను మనం పూర్తి చేస్తామో అది నిజమైన మద్దతు అని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నా. ఆ రకమైనటువంటి సంకేతాన్ని ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీదే అని చెప్పి మీకు మనవి చేసుకుంటా ఉన్నాను. అంతేకాకుండా ఈ రోజున ఓటు వేసేటప్పుడు మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కి ఏ సీరియల్ ఇస్తారో తెలియదు, కానీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత, నామినేషన్ వచ్చిన తర్వాత మనకి సీరియల్ నెంబర్ ఎంత ఉంటుందో తెలియదు, కానీ మన ఎదుట ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఎదుట ఎక్కడైతే ఖాళీ ఉందో ప్రిసైడింగ్ ఆఫీసర్, ఎన్నికల అధికారి ఏ పెన్ను అయితే ఇస్తాడో ఆ పెన్ను మాత్రమే వాడాలి. వాడటమే కాకుండా ఆ ఖాళీలో 1 అనే సంఖ్య మాత్రమే వేయాలి, ఒక గీత. దానికి గుడులు ఇట్లా కూడా తిలక్ గారు, ఈ గుడి కూడా కట్టబాకండి,
ఆ ఒకటి మీరు అందంగా రాయగలరు, ప్రింట్ చేయగలరు, కానీ ఇట్లా గుళ్ళు కట్టొద్దు అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒకటికి గుడి కట్టారు, ఆ గుడి కూడా ఉండకూడదు అని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా. గుడి కడితే మనకు కూడా గుడి కడతారు, మన ఆ ప్రయత్నం మాత్రం మీరు చేయబాకండి. 1 అనే సంఖ్య ఖచ్చితంగా ఇక నుంచి ముద్రించే పేపర్లో 1 అనేది మాత్రమే వెయ్యాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. 1 అనేది సింగిల్ స్ట్రోక్ పెన్నుతో 1 అనేది ఇట్లా వేయాలి, సంఖ్య మాత్రమే. టిక్ పెట్టకూడదు, ఏమీ రాయకూడదు, ఆనమాలు చేయకూడదు, లేకపోతే మా నజీర్ అన్న నాన్న నేను ఓటేశానని చెప్పి ఎస్ రాజా సార్ అని చెప్పి రాయకూడదు. మరి ఆ రకంగా ఏమీ లేకుండా 1 మాత్రమే వేయాలి. మీ అందరూ కూడా పని చేయాలి. ఏమనుకోకుండా మీ అందరికీ ఒకటే మాట చెప్తున్నా. ఏ రకంగా అయితే మొన్న సాధారణ ఎన్నికల్లో మనం కసిగా పనిచేశామో అదే కసితో రేపు ఈ యొక్క మెజార్టీని మంచి ప్రభుత్వానికి మద్దతుగా, రాజేంద్ర ప్రసాద్ గెలుపు అనేది కాదు ఇక్కడ, మంచి ప్రభుత్వానికి మొట్టమొదటిసారిగా జరిగే ఈ ఎన్నిక కాబట్టి మనందరం కూడా బాధ్యతగా వ్యవహరించి ఈ యొక్క విజయం మంచి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చాము, ఇది మా సందేశం అని చెప్పి తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉంది అని చెప్పే భావంతో మరొకసారి మీ అందరూ కూడా నన్ను ఆశీర్వదించమని, ఆశీస్సులు అందించమని, సహకరించమని, మీ యొక్క నాయకత్వం ద్వారా ఈ యొక్క రాష్ట్ర నాయకత్వానికి, కూటమి నాయకత్వానికి మరొకసారి మనం మద్దతు పలకాల్సిన అవసరం ఉంది, రక్షించుకోవాల్సిన అవసరం ఉంది, గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటామన్నాను.